ఇదే జూబ్లీ హిల్స్ లో సెకండ్ ప్లేస్ ఉంది ఆ రోజు భారతీయ జనతా పార్టీ. ఆ స్థాయికి దూసుకురావడంతో అసలు బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి అన్న అయోమయంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాతన ఏది ఆనాటి ఓటమి తర్వాత జరిగినటువంటి సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన ఎన్నికది. ఈ మధ్యలో ఇంకొక దెబ్బ ఏం కొట్టింది, ఆ కంటోన్మెంట్. కంటోన్మెంట్ అంటే వీళ్ళ సీట్లు కూడా వీళ్ళు ఓడిపోయారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ని జనం తుడిచేస్తే మళ్ళీ లైఫ్ ఇచ్చింది కంటోన్మెంట్ అయితే ఇప్పుడు ఇది. అదే సందర్భంలో బీఆర్ఎస్ హైదరాబాద్ మీద తమకు వచ్చిన గ్రిప్ అనాలా, లేదంటే మొన్న హైదరాబాద్ వాళ్ళందరూ టెంప్ట్ అయ్యి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కోటేశారు అన్నారు, భయపడినో ప్రేమతోనో ఏం చేసినా వచ్చింది. ఇప్పుడు అందులో 2 కోల్పోయినట్టయింది. కానీ బీజేపీని థర్డ్ ప్లేస్ కి నెట్టి, డిపాజిట్లు కూడా లేని ప్లేస్ కి నెట్టి ఇవాళ సెకండ్ ప్లేస్ కూర్చోవచ్చు. కాబట్టి కేటీఆర్ కి సంతోషం. బట్ ఇద్దరి మధ్యన తేడా 10%. అది గుర్తుపెట్టుకోవాలి. 39.5, 51. దగ్గర దగ్గర 11% ఓట్ల తేడా. సరే, అది మామూలుగా లెక్కనైతే కాంగ్రెస్ సాంతం డిపాజిట్లు కూడా కోల్పోతూ వచ్చినటువంటి పార్టీ 2023కు ముందు ఏకంగా అధికారంలో కూడా వచ్చేసింది. 24,000 చిల్లర అంటే 769 ఒక మంచి మెజార్టీ కదా. నేను అనేది అదే, ఇప్పుడు సాధ్యమైంది. మరీ బొటాబొటీగా అయితే పోనీ అనుకోవచ్చు. నేను చెప్తుంది అదే, ఇప్పుడు సాధ్యమైంది. కాంగ్రెస్ కి తిరుగులేదు, బీఆర్ఎస్ కి ధైర్యం. 10% ఓట్ల తేడా అనేది